సో ఫ్రెండ్స్, మూవీ పేరు మహారాజా. నిజంగా బాక్స్ ఆఫీస్కి మహారాజాలానే ఉంది మూవీ మాత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఓవర్ హెల్ప్డ్, చాలా బాగుంది మూవీ విషయానికి వచ్చేస్తే. సో అండ్ ఈ స్టోరీ మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో సస్పెన్స్ అలాగే స్టోరీ ఈ రెండు కలిపి మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది అనుకునే లోపే సెకండ్ హాఫ్ దానికి మించి అయితే ఉంటుంది అనమాట. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరోయిన్లో ఉండే లక్ష్మి అనే ఆమె తప్పిపోతుంది అనమాట. అసలు లక్ష్మి అంటే ఏంటి, లక్ష్మి ఎవరు అనేది మనకు మెయిన్ స్టోరీ. సో ఈ మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అదర్స్ వాళ్ళు కూడా మంచి రోల్స్ అయితే బాగా చేశారు. అండ్ ఎక్కడ మనకు థ్రిల్లర్ డ్రామా అనేది మిస్ అవ్వదన్నమాట. మూవీ స్టార్ట్ అయిన 5 minutesకే స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్టోరీ స్టార్ట్ అయిందంటే ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లర్ అయితే లాస్ట్ వరకు ఆ రైజీగానే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంటర్వెల్లో ఒక బీజిఎం ఉంది, అది చాలా బాగుంది. మిగతా బీజిఎమ్స్ అన్నీ యావరేజ్గానే ఉన్నాయి. పాటలు అంతగా లేవు, ఒక పాటో 2 పాటలు ఉన్నాయి అంతే. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ రేంజ్లో ఉందన్నమాట క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇవి రెండు ఎక్స్పెక్ట్ కూడా చేయం మనం, ఆ రేంజ్లో అయితే ఉంటాయి. ఈ మూవీలో అనురాగ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ విలనిజం అనమాట. అండ్ పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ అండ్ ఇతరులు వాళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ జ్యోతి అనే క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు మూవీలో మనకు. సో ఆమె క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. ఆమెకు ఒక స్పెషల్ ఆర్క్ అయితే ఇచ్చారు. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్లో బాగా చేసినప్పటికీ మెయిన్ హైలైట్ అయింది మాత్రం విజయ్ సేతుపతి గారే. అండ్ స్టోరీ ఒకసారి మీకు చెప్తే అర్థమైపోతుంది, అందుకే నేను ఎక్కువగా రివీల్ చేయని అవసరం లేదు. సో మనకు స్టార్టింగ్లో ట్రైలర్లో చూపించిందే నేను చెప్తున్నాను స్పాయిలర్ లాగా. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా సస్పెన్స్ ఉండబోతుంది. సో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. థియేటర్లో చూడండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను థియేటర్లో ఈ మూవీని. థియేటర్లో చూసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది, మైండ్లోంచి పోదనమాట. ఆ రేంజ్లో స్క్రీన్ ప్లే అయితే ఉంది. నాకైతే మూవీ చూసి వచ్చిన అర్ధగంట వరకు అయితే అది ఇంకా బ్రెయిన్లో అలానే ఉండిపోయింది అనమాట. ఆ స్క్రీన్ ప్లే, ఆ విజువల్స్, నిజంగా ఎడిటింగ్ చేసింది మాత్రం చాలా బాగా. సీన్స్ అయితే మిక్స్ చేశాడనమాట. ఎక్కడ అయితే మనం స్టోరీలోంచి బయటికి రాము, అదే స్పాల్లో ఉండిపోతాం అనమాట. సో ఆ రేంజ్లో అయితే ఎడిటింగ్ అయితే ఉంది. ఎక్కడ ట్రైలర్ కట్ చూసినట్టయితే ట్రైలర్ కట్ ఎలా ఉందో అంతకు మించి అయితే ఉంది నాకైతే. సో ఫ్రెండ్స్, మీరు కూడా వాచ్ చేయాలనుకుంటే థియేటర్లోనే వాచ్ చేయండి. ఓటీటీలో వచ్చాక చూస్తే అంత మజా రాదు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇది హైలీ రికమెండెడ్ మూవీ. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అండ్ టాటా, బై బై, సీ యూ.